మీరు ఎప్పుడైనా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే మాట విన్నారా? న్యూస్లో, రాజకీయాల్లో, బిజినెస్ ప్రపంచంలో ఈ పదం తరచుగా వినిపిస్తుంది. అసలు ఈ మాటకు అర్థం ఏమిటి? ఎందుకు దీనికి అంత హైప్ ఉంటుంది? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే ఏమిటి, ఈ పదం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, నిజ జీవిత ఉదాహరణలు, మీడియా ఎందుకు దీనిని ఎక్కువగా వాడుతుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటే సాధారణ ఒప్పందం కాదు. చరిత్రలో నిలిచిపోయేంత అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన ఒప్పందం. ఇలాంటి డీల్స్లో సాధారణంగా ఉంటాయి వేల కోట్ల రూపాయల విలువ, దేశాల భవిష్యత్తుపై ప్రభావం, రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత. సింపుల్గా చెప్పాలంటే ఈ పదం ఎలా వచ్చిందంటే, ముందుగా ఈ తరహా పదాలు వినిపించాయి. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అంటే అన్ని వాటికన్నా పెద్దది అని అర్థం. ఆ తర్వాత మీడియా ఇదే స్టైల్ను బిజినెస్, పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఒక ఒప్పందం ఎప్పుడూ జరగని స్థాయిలో పెద్దదిగా ఉంటుందో అప్పుడే ఈ పదం వాడతారు. నిజ జీవిత ఉదాహరణలు, ఇప్పుడు కొన్ని రియల్ ఉదాహరణలు చూద్దాం. ఒకటి, బిజినెస్ కార్పొరేట్ డీల్స్. పెద్ద పెద్ద కంపెనీలు కలిసినప్పుడు బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందాలు జరిగితే వాటిని మీడియా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటుంది. ఉదాహరణకు, టెక్ కంపెనీల మెగా మర్జర్స్, టెలికాం రంగంలో పెద్ద ఒప్పందాలు, ఆయిల్, ఎనర్జీ డీల్స్. ఇవి మొత్తం రంగాన్నే మార్చేస్తాయి. 2, డిఫెన్స్ వ్యూహాత్మక ఒప్పందాలు. దేశాలు ఫైటర్ జెట్స్, మిస్సైల్స్ లేదా సబ్మరీన్ల కోసం భారీ డిఫెన్స్ డీల్స్ చేసేటప్పుడు అవి దేశ భద్రతపై, అంతర్జాతీయ సంబంధాలపై భారీ ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇవి కూడా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలవబడతాయి. ఈ పదానికి ఎందుకు అంత హైప్? ఎందుకంటే వినగానే పవర్ఫుల్గా ఉంటుంది, వెంటనే క్యూరియాసిటీ పెంచుతుంది. ఇది చాలా పెద్ద విషయం అని స్పష్టంగా చెబుతుంది. ఒక హెడ్లైన్లో ఈ మాట ఉంటే ప్రపంచం మొత్తం దృష్టి అక్కడే ఉంటుంది. ఇటీవలి కాలంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే పదం భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తోంది. డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ రంగాల్లో భారత్ చేస్తున్న భారీ ఒప్పందాలకు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ డీల్స్ దేశ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా ఆర్థిక వృద్ధి, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా పెంచుతున్నాయి. అందుకే ఇవి భారత చరిత్రలో కీలక మలుపులుగా మారుతున్నాయి. కాబట్టి తరువాత మీరు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనే మాట విన్నప్పుడు ఇది కేవలం డబ్బు గురించి కాదు. ఇది ప్రమాణం, ప్రభావం, చరిత్ర గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీ అభిప్రాయం ప్రకారం నిజమైన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఏది?